హాయ్ అండి, హలో. ఈరోజు మనము పచ్చిమిర్చి మొక్కలు దాంతోపాటు గోరు చిక్కుడు మొక్కలు రెండు ఉన్నాయన్నమాట. వీటిని అయితే రీపాటింగ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ వేరే దగ్గర వచ్చినవి వీటిని తీసుకొచ్చి మనం ఇంకొక ప్లేస్లోనైతే నాటుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందు పచ్చిమిర్చి మొక్క ఉండేది కాబట్టి పచ్చిమిర్చి మొక్క ఉన్నటువంటి కుండీలో మళ్ళీ పచ్చిమిర్చి మొక్క పెట్టొద్దు, ఇంకా వేరే మొక్క పెట్టుకోవాలి. ఎందుకంటే అంతకుముందు దానికి సంబంధించిన పెస్ట్ ఏదైనా వచ్చిందంటే అది మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి మొక్కకి మళ్ళీ అటాక్ అవుతుంది. అందుకని సేమ్ మొక్క పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇలా పెట్టేసుకుందాము. గోరుచిక్కుడు మొక్క ఇదిగోండి, పచ్చిమిర్చి మొక్క అక్కడ ఉందని. దీంట్లో అంతకుముందు టమాటా మొక్క చాలా పెద్దది ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గోరుచిక్కుడు మొక్క పెట్టేసుకుని దానిపైనకి ఎరువు వేసేసుకుందాము. ఇంత పెద్దగా వచ్చి దీనికైతే చాలా కాయలు వచ్చాయి తెలుసా. దీంట్లో ఉన్నటువంటి మొక్కకి ఈ యొక్క గోరుచిక్కుడు మొక్క కూడా అట్లే మంచిగా ఎదగాలని దండం పెట్టుకుందాం దేవుడికి. ఇదిగోండి, దీన్ని కూడా ఇలా సపోర్ట్ ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా రెండు పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా. ఇంకోండి, దీంట్లో పచ్చిమిర్చి మొక్క పెట్టాను కానీ ఇది నో రిజల్ట్. ఇక్కడికి ఆకులు కట్ చేద్దాము, బతికితే బతుకుతుంది. ఇలా ఒక చిన్న హోల్ చేసేసి కొన్నిసార్లు కొన్ని మొక్కలు బతకవు, అప్పుడు దాన్ని అలా కొమ్మలు కట్ చేస్తే ఒకవేళ వచ్చేది ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి మొక్క పెట్టాను కానీ అది కూడా అంత గ్రోత్ హెల్తీగా లేదు. ఇక్కడ ఇంకొక సైడ్ పెట్టేసుకొని కొంచెం పైనకి కిచెన్ వేస్ట్ వేసుకొచ్చుకుందాం. ఓకేనా? లేదు అంటే బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ వర్షాలకి ఇట్లా మన పడింది అనుకోండి, కిచెన్ వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ గోంగూర కూడా అవసరం లేదు. ఈ గోంగూరలు వస్తలేవు, పెట్టట్లేవు. ఇవి తీసేద్దాం. కుండీలలో కొంచెం నీట్గా ఉంచుకుందాము. వానలు కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయనుకోండి, మొక్కలు అంతా హెల్తీగా ఉండవు అనమాట. అందుకని కుండీలలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసేసి మంచిగా వీటిలో కిచెన్ వేస్ట్ వేసుకొని పెట్టుకుందాం బాటిల్స్లలో. చూసారా, ఇలా నీట్గా ఉంచుకుందాం. ఇదిగోండి, దీంట్లో వేసేసి కొంచెం కిచెన్ వేస్ట్ నింపేసి పెట్టేసి. ఇదిగోండి, మొన్న మునగ చెట్టు కట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ కొమ్మలు పెట్టాను అనమాట. దేవుడి దయ వల్ల వస్తే బాగుండని. ఇక్కడ నోరు యూజ్. ఇది కూడా అదే. మమ్మీ దీనికి వచ్చింది రూటు. అయ్యో, వేస్ట్ తీసానా నేను. ఈ రూట్ దీనిది కాదు. కివిరావు అయిపోయింది విప్పని. మనము కొమ్మల దగ్గర పెట్టుకునేటువంటి దొండ మొక్క అనమాట. ఇది ఎంత మంచిగా ఉంది చూసారా, హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి మొక్కలకి రైస్ వైన్ అయితే స్ప్రే చేసేసుకుందాం. ఓకేనా? రైస్ వైన్ స్ప్రే చేసుకొని కొన్ని బాటిల్స్లలో కొన్ని మొక్కలు ఎండిపోయినవి ఉన్నాయి, వాటి